హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నానండి. వెనక మా వదినండి సరదాగా వీడియో తీస్తున్నానని ఏడిపిస్తుంది నన్ను. ఇకపోతే అమ్మ ఇంటిలో స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా వదినే చేసిందండి. మా వదిన ఎలా ప్రిపేర్ చేసింది ఏంటనేది పూర్తిగా వీడియో అయితే తీసానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మా అమ్మగారు అయితే ఇంకా మసాలా అవి ప్రిపేర్ చేస్తున్నారండి బిర్యానీలోకి. నెక్స్ట్ మటన్ కర్రీ చేశారండి. మటన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ అనమాట. వాటిలోకి మసాలా అనేది మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇదిగోండి, ముందుగా చికెన్ని ఫ్రై చేస్తుంది మా వదిన. అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పాను కదండి, దానికి నెక్స్ట్ బిర్యానీ అండి. బిర్యానీకి తయారు చేస్తుందండి. ఇంకా ఆవిడ చేస్తుంటే నేను వీడియో అయితే తీసానండి, మా వదిన ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటని చెప్పేసి. మనకేంటంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చామండి. సంక్రాంతి కదండి, ఇంకా మళ్ళీ పండగ అయితే అందరూ వెళ్ళిపోతాం. అందుకే ఇంకా సరదాగా అందరూ కలిపి ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశారండి అందరి కోసం. పిల్లలు మేము సంక్రాంతికి అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. మీలో ఎంతమంది సంక్రాంతికి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, బిర్యానీ ప్రిపరేషన్ అయితే ఇంకా జరుగుతుంది. మా వదిన ఇక్కడికి వస్తే మటుకు మనకు పని అయితే ఏమి ఉండదండి, అంతా కూడా మా వదినే చక్క పెట్టేసుకుంటుంది మొత్తం పనులన్నీ కూడా. అదిగోండి, ముందుగా అయితే చికెన్ అయితే ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పాను కదండి, ఫ్రై అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుందండి. తర్వాత బిర్యానీ అయితే చేస్తుంది. మొత్తం అందులో అమ్మ చేసిన మసాలా ఇవన్నీ కూడా అందులో వేసి ఈలోపు బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేస్తుందండి. అదిగోండి, ఓ పక్క మా అక్క తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి మా అక్క వీడియో తీసుకుంటుంది, నెక్స్ట్ నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంకా సరిపోయిందండి, ఇంకా మా వదిన్ని ఆట పట్టించడం అది సరదాగా మేము సరదాగా గడిచిపోయిందండి మాకు. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఈ సంక్రాంతి మటుకు, ఫుల్ ఎంజాయ్ అనమాట. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా బిర్యానీ చేస్తూ ఇంకో పక్కనైతే మా వదిన మటన్ కర్రీకి అయితే అన్నీ రెడీ చేసుకుంటుందండి. ఓ పక్క మటన్ కర్రీ, ఓ పక్క బిర్యానీ అయితే చేస్తుంది. సంక్రాంతి అంటేనే భీమవరం అండి, భీమవరం అంటేనే సంక్రాంతి అండి. ఇంకా భీమవరంలో విషయానికి వస్తే ఇంకా భీమవరంలో అయితే సంక్రాంతి హడావిడి అయితే మామూలుగా అయితే లేదండి. అసలు చాలా ఇదిగానే ఉంది. రోడ్లు అయితే అస్సలు ఖాళీగా లేవండి. ఇంకా షాపింగ్కి అది వెళ్ళినా కూడా బయట అంత జనం అనమాట, కనీసం పక్క నుంచి తప్పుకుంటా కూడా లేదండి. అందులోనూ ఇంకా మాకు మావుళ్ళ ఉత్సవాలు ఒకటి స్టార్ట్ అయినాయండి. ఈలోపు మటన్ కర్రీ ఇంకా ఈలోపు అయితే బిర్యానీ అయితే ఇంకా అయిపోవచ్చిందండి. ఈలోపు చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంది కదండి, ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదా. ఇప్పుడు ఆ ఫ్రై అంతా కూడా ఇంకా బిర్యానీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఫ్రై తీసేసి ఇంకా ఈ బిర్యానీలో అయితే మా వదిన అయితే వేయడం అయితే జరిగిందండి. నేను జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు పెద్దగా రావండి కుకింగ్ అవి చేయడం. సో ఏంటంటే ఇంకా మా వదిన చేస్తుంటే నేను చూస్తున్నాను అనమాట, ఎలా చేస్తుంది ఏంటనేది. నేను మా ఇంటికి వెళ్ళి నేను ట్రై చేస్తాను అనమాట. ఏ బిర్యానీ అయినా సరే మా వదిన అయితే అసలు అలా చేసి అలా పెట్టేస్తండి. ఇంకా కుకింగ్ సెక్షన్కి అయితే ఇంకా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే మనం వెళ్ళక్కర్లేదు అనమాట. మా ఇంటికి వచ్చినా సరే ఇంకా మమ్మల్ని అయితే ఇంకా వంట అయితే చేయనవద్దండి, మా వదిన తనే చేసేస్తాను అనమాట. తనంత బాగా చేస్తుందండి కుకింగ్. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రై పీస్లు అన్నీ కూడా తీసి ఇంకా బిర్యానీలో అయితే వేస్తుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పాను కదా, అది అండి. నాకైతే అసలు వీడియో తీస్తుంటే చూస్తుండగానే అసలు నోరు ఊరిపోయిందండి, ఎప్పుడు తింటానా అని చెప్పేసి. దీంట్లోకి అయితే మటన్ కర్రీ, చికెన్ తినని వాళ్ళకి మటన్ కర్రీ అండి, మటన్ తినని వాళ్ళకి చికెన్ కర్రీ అనమాట. సో అందుకని 2 కర్రీస్ కూడా వండారండి, చికెను మటన్ కర్రీ కూడా వండారు. ఇంకా బిర్యానీ అయితే అసలు మామూలుగా లేదండి. ముందైతే ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత ముందు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ ఫస్ట్ పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు తిన్నారు, అమ్మ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన, నేను, అక్క ముగ్గురం కలిసి ఇంకా కూర్చొని అయితే ఇంకా తిన్నామండి. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత పిల్లలకి అందరికీ పెట్టేసిన తర్వాత
కానీ సరదాగా గడిచిపోయిందండి మాకు ఈ సంక్రాంతి మటుకు. కానీ బిర్యానీ ఒకటి, కర్రీస్ ఒకటి చాలా బాగున్నాయండి టేస్ట్. కానీ నేనైతే ఒక కుమ్మేసాను అనమాట ఆ బిర్యానీని. నాకైతే అంత నచ్చిందండి, చాలా బాగుంది టేస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నా ఛానల్ అయితే మీ ముందుకైతే వస్తానండి. కొత్తగా చూస్తే మటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.